హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఇడ్లీ, పల్లీ చట్నీ, అల్లపు చట్నీ రెండు చేస్తాను. మన ఈరోజు వీడియో వచ్చేసి అల్లపు చట్నీ, చాలా టేస్టీగా. ఓకేనా? ఇప్పుడైతే నేను నాకు మా వారికి టీ పెట్టుకున్నాను. ఫస్ట్ టీ తాగేసిన తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా? చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి, మర్చిపోవద్దు. నేనైతే రాత్రి ఇడ్లీ పిండి కలిపిన వెంటనే పైన కళ్ళుప్పు చల్లేసి ఉంచుతాను. అందుకని చూడండి ఎంత బాగా పొంగిందో. ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి. ఇదేంటంటే 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసి రాత్రి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఫస్ట్ వీటిని తడిపి పెట్టుకోవాలి. వాటర్తో తడిపి పెట్టుకుంటే మనకి సరిపోతుంది. దీనిలో సగం వేసుకుంటే మనకి ఫుల్గా వస్తాయి అన్నమాట. ఇలాగా కొంచెం వాటర్గా ఉండేలాగా పెట్టుకోవాలి. మనం వేసిన పిండిని అదే మామూలుగా జస్ట్ అలాగే వేసి ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా డ్రై పాన్లోనే వేయిస్తాను నేను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పల్లీలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసి డ్రై పాన్లో వేయిస్తున్నాను అనమాట. అవి పూర్తిగా వేగిన తర్వాత చల్లారి చేసుకుని చూడండి ఒక చిన్న ప్లేట్లోకి తీసేస్తున్నాను. అవి కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం కాస్త వేసి మిక్సీ పట్టుకుంటే పల్లీ చట్నీ రెడీ అవుతుంది.
అలాగే ఇప్పుడు ఇదే పాన్లో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం, అంటే ఒక 6-7 పచ్చిమిర్చి వేసాను. వాటికి కొంచెం ఒక 2 అంగుళాల అల్లం ముక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోకి చక్కగా దానికి సరిపడా కొంచెం, అంటే చిన్న గోళీ అంత నిమ్మకాయ, దానికి సమానంగా బెల్లం వేసుకుని కొంచెం బాగా వేయించేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ పట్టేసుకుంటే అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, 2 అంగుళాలు అల్లం ముక్క, ఆ అల్లం ముక్కను ఈ పచ్చిమిర్చి కొంచెం 1 స్పూను నూనెలో వేయిద్దాం. మరీ ఎక్కువ అక్కర్లేదు, కాకపోతే ఆయిల్లో మాత్రమే వేయించాలి. 2 కూడా, అది మర్చిపోవద్దు. మనం చట్నీ చేసుకునేటప్పుడు మాత్రం చింతపండు, బెల్లం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కడిగి వేస్తున్నాను. వాటితో పాటు వేయించేసుకుందాం. బాగా వేగిన తర్వాత ఇవి స్టవ్ ఆపేసుకుని 2 నిమిషాలు అలాగే చల్లారే వరకు వెయిట్ చేద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ పల్లీ చట్నీ చేసేసుకుందాం. ఇప్పుడు అల్లం చట్నీ కోసం చిన్న జార్ తీసుకుని మనం వేయించుకున్న పచ్చిమిర్చి, అల్లం, చింతపండు దీనిలో వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం ఉప్పు, బెల్లం కూడా వేసేసి మెత్తగా మిక్సీ పెట్టుకుంటే టేస్టీ అల్లం చట్నీ రెడీ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎమ్మి అల్లం చట్నీ.
మార్నింగ్ వేడివేడి ఇడ్లీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ. ఓకేనా? ఈ టైప్లో అల్లం చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే? ఇక్కడ ఉంది మొదలు. ఈ చిన్న ఆనపాదుకి ఆనపకాయలు కాస్తున్నాయి చూడండి. తర్వాత ఇది కొంచెం పాడైపోయింది కాబట్టి దీన్ని ఉంచకూడదు, తీసేయాలి. తర్వాత ఇక్కడ ఈ కొమ్మకి చూడండి, ఇక్కడ ఒక 2 వచ్చాయి. ఇలాగా అంటే చిన్న ఆనపాదైనా సరే చక్కగా కాయలు కాస్తుంది. అండి ఒక పచ్చిమిర్చి చెట్టు స్టార్ట్ అయ్యింది కాయలు కాయటం. చాలా కాయలు ఉన్నాయి కదా, ఇంకా పూలు అవి వస్తూనే ఉన్నాయి. ఈ టైంలో దీనికి కాస్తంత ఎనర్జీ ఇవ్వాలి. మీరు అడుగుని చూస్తే మొదల దగ్గర చుట్టూ ఉన్న మట్టి ఈ మొదలకి సపోర్ట్గా పెట్టాను. అప్పుడు మనం వేసిన వాటర్ కానీ ఏవైనా సరే చక్కగా దీనికి వేరుకి అందుతాయి అన్నమాట. తర్వాత వేర్లకి గాలి కూడా బాగా వెళ్ళి ఇలాగా కాపు బాగుంటుంది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, ప్రతి కొమ్మకే ఉన్నాయి. మనం కొంచెం మొక్కల్ని శ్రద్ధ చేస్తే అవి మనకి ఎంత హెల్ప్ చేస్తాయోనండి, ఎంత ఈల్డ్ ఇస్తాయో. కనకాంబరాలు ఇదిగలా కనీసం రోజు విడిచి రోజు కోయటం జరుగుతుంది వీటిని. శంకుపుష్పం వేసాను, ఇది కూడా బ్లూయే, కాకపోతే ఇక్కడ ఒకటి కార్నర్లో ఉంది చూడండి, ఇది మాత్రం వైట్. మందారాలు చూడండి, ఇది ఒక కలరు, ఇదేమో పింక్, ఇదేమో ఆరెంజ్. చాలా ఎక్కువ పెరుగుతుంది, అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్క 2 కొమ్మలు కట్ చేసి ఇలా నీళ్ళల్లో వేసేస్తాను. ఈ నీళ్ళు మళ్ళీ మొక్కలకు వాటరింగ్ చేసేటప్పుడు పెడతాను అన్నమాట.